ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. జూలై 2026లో మిథున రాశి వారికి గ్రహాల అనుగ్రహం అనేక రంగాల్లో పురోగతిని కలిగించబోతోంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు విద్య విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. అయితే మాట తీరు, ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. గ్రహ బలం. ఈ నెలలో గురుగ్రహం అనుగ్రహం వల్ల ధనయాగం బలపడుతుంది. బుధుడు మీ నిర్ణయాలకు బలం చేకూరుస్తాడు. శని క్రమశిక్షణ పెంచి కష్టానికి తగిన ఫలితాలను అందించే అవకాశం ఉంది. రాహుకేతు ప్రభావం వల్ల చిన్న చిన్న అపార్థాలు, మానసిక ఒత్తిడి రావచ్చు. సహనంతో వ్యవహరిస్తే అన్ని అనుకూలంగా మారుతాయి. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, మంచి లాభాలు, విస్తరణకు అనుకూలం సమయం. ఆర్థిక పరిస్థితి. ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తి లేదా పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే యోగం ఉంది. అవసరం లేని ఖర్చులను మాత్రం నియంత్రించండి. కుటుంబం మరియు ప్రేమ. కుటుంబ సభ్యులు సహకారం లభిస్తుంది. వివాహం ప్రయత్నాలు వేగంగా పుంజుకుంటాయి. ప్రేమలో ఉన్నవారు ఇంట్లో మాట్లాడేందుకు అనుకూల సమయం. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇక విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. ఏకాగ్రతతో చదివితే విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఇక ఆరోగ్యం. పని ఒత్తిడి, నిద్రలేని తలనొప్పి లేదా అలసట ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఇక పరిహారాలు. ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించండి. ఓం భూం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువారం గాయత్రి మంత్రం లేదా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయండి. పచ్చ పైసలు లేదా పచ్చని వస్త్రాన్ని దానం చేయడం శుభప్రదం. గోవులకు పచ్చగడ్డి పెట్టడం ద్వారా బుధగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. జూలై మొత్తానికి మిథున రాశి వారికి పురోగతి, ధనలాభం, గౌరవం మరియు కొత్త అవకాశాలు తీసుకొచ్చే శుభమాసంగా కనిపిస్తుంది. సహనం, క్రమశిక్షణ పాటిస్తే ఈ నెలలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు మరింత బలపడతాయి. ఈ కంటెంట్ మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ.